నేను నీ శివయ్యని, కేవలం నీ యొక్క శివయ్యని. అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటు సాగరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ అయినటువంటి టెంపుల్ని చూపిద్దామనేసి వీడియోలోకి వచ్చాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న హనుమాన్ జయంతి కదండి. సో హనుమాన్ జయంతి సందర్భంగా మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను. సో టెంపుల్ చాలా బాగుంది కదా, అలాగూ టెంపుల్కి వచ్చాను కదా, ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీయడం జరిగిందనమాట. ఈ టెంపుల్ మెయిన్ రోడ్లోనే ఉంటుందండి, బెంగళూరులో గుంజూరు అనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రావాలి. ఇది పెద్ద క్యూ అనమాట. ఫెస్టివల్స్ టైంలో క్యూలోంచే వెళ్ళాలి. ఇప్పుడు చాలా అంటే చాలా ఇయర్స్ అయిందండి ఈ టెంపుల్కి నేనైతే రాక. ఇప్పుడు మనమైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి దేవతామూర్తులందరినీ దర్శించుకొని అలాగే టెంపుల్ ఎలా ఉందో చూసొద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రాగానే నాగరాజు దర్శనమిస్తారు. అలాగే నాగరాజు పక్కలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు పక్కలోనే గణేశ స్వామి వారు ఉన్నారు. గణేశ స్వామి వారు పక్కలోనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. గణేశ స్వామి వారికి అలాగే సుబ్రహ్మణ్యం స్వామి వారికి మధ్యలో శివయ్య ఉన్నారనమాట. శివయ్య చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఒకసారి ఎలా ఉన్నారో మీరైతే చూసేసేయండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుందండి, నాకైతే నచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకా సాయిబాబా, ఇక్కడ సాయిబాబా పెట్టారు. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మనకు హనుమాన్ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. సో హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా అరటి పండ్లతో అలంకరించారు. అలాగే ఇక్కడ పంచలోకాలతో చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెట్టి అలాగే కలశాలు పెట్టేసి హోమం అయితే చేశారు. ఆ దృశ్యం కూడా ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి టెంపుల్ మొత్తాన్ని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఒకసారి టెంపుల్ మొత్తం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సాయిబాబా టెంపుల్ అయితే పెట్టారు. సో సాయిబాబా టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఫ్లవర్స్తో. చాలా అంటే చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సాయిబాబా పక్కలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా కట్టారు చిన్నగా. చాలా అంటే చాలా బాగుందండి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అలాగే ఇప్పుడు శివయ్యను ఫుల్ స్క్రీన్ పైన చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు టెంపుల్ అంతా బయటే చూసేసారు. సో ఇప్పుడు మనం గర్భగుడిలోకి పోయి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. సో గర్భగుడిలో ఇలా ఉంటుందన్నమాట లోపల. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ ఫ్రెండ్స్.